దుష్టుని అధికారములో నుండి మనకు విడుదల కలిగినది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, దుష్టుడికి ఇక నీ పైన అధికారము లేదు, సాతానుకి నీ పైన అధికారము లేదు. హలో, సాతాను నిన్ను కనీసము ముట్ట వీలు లేదాడికి ఇప్పుడు. ఏంటి? సాతానుపై అధికారం ఇచ్చాను శక్తి కలిగిన యేసు నామము. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఏమ్మా, మనకి ఎక్కడి నుంచి విడుదల వచ్చింది? అంధకారమైన అధికారంలో నుండి విడుదల వచ్చింది. ఇప్పుడు చెప్పండి, దుష్టుడు నిన్ను ముట్ట వీలు ఉన్నదంటావా? ఏమండి? లేదు. ఏమండి, చాలా మంది ప్రార్థన చేస్తే స్టేజ్ మీద వాడి బొరులుతా ఉంటారు, చూసిరా? హల్లెలూయా. వాళ్ళందరూ ఎవరు చెప్పాలి? ఎవరు వాళ్ళంతా? ఏమైనా వాళ్ళు కాదు, వాళ్ళు దయ్యాలు పట్టినోళ్ళు కాదు. దయ్యాలు అట్లా పట్టవు. ఇప్పుడు దయ్యాలు అట్లా కడుపులో జొర్రవు, దయ్యాలు అట్లా కాళ్ళు పిండేయవు, దయ్యాలు అట్లా కడుపును నలిపేయవు. దయ్యాలు అట్లా పొర్లేటోళ్ళు దయ్యాలు పట్టినోళ్ళు కాదు. వారు మానసిక రుగ్మత గలవారు. సత్యము తెలవదు వాళ్ళకి, అసత్య సువార్తలో ఉన్నారు వాళ్ళు. దయ్యం ఏం చేస్తారు తెలుసా? అవ్వ దగ్గరకు వచ్చిందంట. ఏం చేసింది? అవ్వ దగ్గరకు వచ్చి అవ్వ కడుపులో జొర్రి బాగా నొప్పి లేపి తోటంతా పొరలిచ్చిందా? ఏం చేసింది అవ్వ దగ్గరకు వచ్చి? ఇది నిజమా? ఫస్ట్ డైలాగ్, సాతాను డైలాగ్ ఆ సినిమాలో ఏమందంట? ఇది నిజమా అనగానే అవ్వేమనేకుండా తెలుసా? నోర్ముయ్, సమస్తము పైన సృష్టి పైన ఏలికగా నన్ను పెడితే నువ్వు వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నావేంటి? వెళ్ళో అనల్లా లేదా? ఇది నిజమా అనగానే ఏంటి ఏమైంది? ముచ్చట్లాగా ఇచ్చేసి. అలా మనకు ముచ్చటంటే ఎంతో ముద్దు, ముచ్చటుంటే చాలు బతుకులో. ఏమమ్మా, అవ్వ దగ్గరకు వచ్చి ఏం చేసింది చెప్పాడు? సాతానే దయ్యం ఏం చేస్తుందో చెప్తున్నా నేను. ఎప్పుడైనా వీలున్నప్పుడు అసలు దయ్యాలు ఏం చేస్తాయి చెప్తా, దయ్యం ఎట్లుంటుందో చెప్తా, ఎక్కడుంటుందో చెప్తా. మీరు రారు, ఇట్లాంటివి తెలుసుకోవడానికి రారు. ఇట్లా ఈ విధమైనటువంటి సత్య సువార్త చెప్పే దగ్గర ఎట్లుంటదంటే పల్సగా ఉంటది. ఇట్లా హల్లెలూయా, పల్సగా ఉంటది మొత్తము సత్య సువార్త దగ్గర. కల్పనా కథలు చెప్తే చెప్పాలా వేల మంది. సాతాను ఏం చేస్తది అంటే మనుషునికి తలంపు పుట్టిస్తది, ప్రశ్నార్థకమైన జీవితాన్ని పెడతది. ఇది నిజమా? అది తినొద్దన్నడా? అవును. అయ్యయ్యో ఏమి కాదు, పర్వాలేదు, తింటే దేవతల్లాగా అయిపోతారు. నీ దగ్గరకు వచ్చి కూడా చాలా మార్లు ఏమంటారు తెలుసా? ఏం చదువుతావులే బైబుల్, చదవకపోతే ఏమన్నా అవుతుందా? చదివితే ఏమన్నా అయిందా? ఏమి కాదు చెప్పాల, పర్వా లేదు. ఏమి ప్రార్థన చేసుకుంటావులే, అంతసేపు ప్రార్థన ఏమి అవసరం లేదు. అప్పుడు నువ్వేమనుకుంటుంటావు తెలుసా? పడేసా ప్రశ్నలకి అవును ఏమైతే తీసుకోకపోతే ఎప్పుడు చదువుకుందాం? రేపు చదువుకుందాం. రేపు మళ్ళా ఏం చేస్తాడు వీడు వచ్చి? రేపు చదువుకో, కొంచెం సేపు పండుకో. నువ్వు అనుకుంటుంటావు, ఆత్మ సిద్ధపడుతుంది ఉదయాన్నే లేచి చదవాలా అని. వీడొచ్చి పెట్టేసేస్తాడు రేపు చదువుకుందు. అల్లారం పెట్టుకుంటావు పాపం 5 గంటలకి అల్లారం వస్తుంది, ఒక్క కునుకు తీసి లేస్తా అనుకుంటావు, మళ్ళా చూసరికి 6:30 అవుతుంది. 5 పోయి ప్రార్థన వైపు చదువుడు పాయ.
సాతాను ఏం చేస్తుంది? యూదా దగ్గరికి పోయి, యోహాను సువార్తలో యూదా దగ్గరికి పోయి అంట, యూదాకు తలంపు పుట్టించెను అని రాస్తుంది. ఏమని తలంపు పుట్టించింది? యూదా 30 వెండి నాణాలు రా, పట్టి యూదా, నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది యూదా, మళ్ళా చెయ్యకురా, ఒక్కసారి చెయ్యు, ఒక్కసారి పట్టించేసి మళ్ళా చెయ్యకలే, ఒక్కసారి యూదా పట్టించు 30 వెండి నాణాలు రా, పోత దొరకదు, మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు. పట్టించేంత వరకు ప్రేరేపించి తలంపు పుట్టిస్తుంది. రెండోదైందా, యేసు ప్రభు కొండపైన ఉపవాసం చేస్తాడు. ఏం పోయింది? అపవాది పోయింది అక్కడికి. ఏమన్నది? పోయి ఏమన్నాడు? నీవు దైవ కుమారుడవైతే ప్రశ్నలు పుట్టిస్తుంది. అది చివరికి ఏ స్థాయికి వస్తామంటే దేవుణ్ణే ప్రశ్నించు వారమై ఉంటామంట. ఇంత బైబుల్ చదువుకుంటున్నా చెప్పాలా? ఏం లాభము? రోజు ప్రార్థన చేసుకుంటున్నాయి గారు, ఎందుకై గారు ఇట్లా అవుతుంది? ఎందుకు ప్రశ్నార్థకమైన జీవితాన్ని క్రియేట్ చేస్తుంది. అది దయ్యం పట్టడం కాని ప్రియమైన దేవుని బిడ్డ. స్టేజ్ల పైన పడి పొరలేటటువంటి వాళ్ళు దయ్యాలు పట్టిన వాళ్ళు కాదు. అసలు దయ్యము నిన్ను ముట్ట వీలే లేదు. అసలు దయ్యము నీ పైన అధికారమే లేదు. మరణపు ముళ్ళును సైతం దేవుడు ఏం చేసిందంట? విరిచేసిందంట.